కార్తీక పౌర్ణమి విశిష్టత. ఈ పుణ్యమాసంలో పవిత్రమైన రోజు. హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో చేసిన పూజ, దీపదానం, స్నానం అన్ని పుణ్యఫలాన్ని ఇస్తాయి. కార్తీక పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసురులను సంహరించాడు. అందుకే ఈ రోజును త్రిపురారిణి పౌర్ణమి అని కూడా పిలుస్తాము. ఇంకా వస్తే ఈ రోజున గంగా స్నానం లేదా పవిత్ర స్నానం చేయడం మోక్షప్రాప్తికి దారితీస్తుంది. అందుకే ప్రతి వారు స్నానం ఆచరించి తీరాలి. దీపదానం మహిమ చెప్పాలంటే రాత్రంతా దీపాలు వెలిగిస్తే పాపక్షయం జరుగుతుంది. దాంతోపాటు చీకట్లు తొలగుతాయి. చీకట్లు తొలగడం అంటే మనలో ఉన్న బాధలు, కష్టాలు తొలగిపోవడం అన్నమాట. ఈ కార్తీక పౌర్ణమిలో తులసి పూజ చేయడం అఖండ సౌభాగ్యాన్ని ఇస్తుంది. విష్ణుమూర్తికి ప్రియమైన తులసీదేవిని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది. దాంతోపాటు దాన ధర్మం చేయడం అన్నిట్లకెల్లా ఉత్తమమైనది, అత్యంత మంగళకరం. అన్నదానం, దీపదానం, వస్త్రదానం అనేక జన్మల పుణ్యాన్ని ఇస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు దాత కావడమే ఉత్తమం. ఈరోజు శివ పూజ, విష్ణు పూజ చేయాలి. దీపాలు వెలిగించి హరినామ స్మరణ చేయాలి. మన పాపాలు తొలగి పుణ్యప్రాప్తి కలుగుతుంది. దీపం వెలిగించడం అంటే భక్తిని వెలిగించడం మన హృదయంలో. జ్ఞానదీపం వెలిగించు, అజ్ఞాన చీకటిని తొలగించు. జ్ఞానదీపం వెలిగించు, అజ్ఞాన చీకటిని తొలగించు. కార్తీక పౌర్ణమి సారం ఏంటంటే పవిత్రత, భక్తి, దానం, సేవ మన జీవితాన్ని ప్రకాశవంతం చేస్తాయి. వెలుగుల్లాగా, దీపపు కాంతుల్లాగా. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించి దేవుని స్మరించుకుందాం. శాంతి, సుఖం, సౌఖ్యం మన కుటుంబంలో నెలకొనాలని ప్రార్థిద్దాం. మనమందరం దీపాల వెలుగుల్లో ముందు మంచి భక్తితో వెలిగించిన ఒక దీపం వేల చీకట్లను తొలగిస్తుంది, మనల అజ్ఞానాల్ని పాపుతుంది. ఖచ్చితంగా అందరూ దీపాలు వెలిగించండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం